అమెరికా, కెనడా, యూకేలో ఉన్న స్నేహితులు బంధువులకు గిఫ్ట్ పంపాలంటే మమ్మల్ని సంప్రదించండి అంటున్నారు gift2nri.com సంస్థ. ఇందుకు సంబంధించిన వెబ్సైట్ ను హాస్యనటుడు బ్రహ్మానందం ప్రారంభించారు. ఆ విషయాలు చూద్దాం. ఇంగ్లీష్ లో మాట్లాడాలని భయపడ్డాను. ఇంగ్లీష్ లో మాట్లాడచ్చు కానీ నేను మాట్లాడితే మీకు అర్థం అవ్వదు. మీరు కూడా ఇంగ్లీష్ అర్థం అయ్యే చాలా తక్కువ మంది ఉంటారని ఫీలింగ్ నాకు. ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే అందుకని దట్స్ మీరు విజ్ఞత వదిలేస్తున్నారు. అది ఎలా తీసుకోవాలి అంటే పొలిటికల్ వరల్డ్ అనమాట అది. సో ఇది ఒక చిన్న తప్పించుకునే మార్గం ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడాలనుకునేవన్నీ శ్రీధర్ మాట్లాడేసాడు. కొంతవరకు ఇంక నేను ప్రత్యేకంగా మాట్లాడాల్సిందేం లేదు దీని గురించి. గిఫ్ట్లు ఇవ్వటం అనే పాయింట్ మీద నిన్ననే వచ్చాను. నేను ఆరెంజ్ సినిమా షూటింగ్ నుంచి మలేషియా నుంచి రాగానే ఫోన్ మేము ఫలానా అండి అని చెప్పారు. వెబ్సైట్ ఓపెనింగ్ నాకు సంబంధం ఉందండి. వాళ్ళ కామెడీ వేషాలు వేసుకునేవాడిని. ఈ వెబ్సైట్లు ఇవన్నీ మాకు తెలియదండి అన్నాను నేను. కాదండి, దీనిలో ఒక చిన్న క్యాప్షన్ ఉందండి అన్నాడు. షేరింగ్ ది ఫీల్ అని క్యారింగ్ ఫీలింగ్స్ అండ్ జాయ్ అనేదో అక్కడ సంతోషాన్ని పంచిపెట్టే కార్యక్రమం అండి అనేసరికి నేను కూడా కొంచెం మళ్ళీ సెలెక్ట్ చేశారు కదా, గొప్పగా ఫీల్ అయిపోయి నేను సరేనండి అని యాక్సెప్ట్ చేశాను. సరే, ఏది ఏమైనా ఒక మంచి కార్యక్రమం ఈ వెబ్సైట్ అనేది. నేను ఎందుకు అనుకుంటున్నానంటే నిజంగా ఇందాక తను గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మనకు ఏదైనా గిఫ్ట్ పంపిస్తే మళ్ళీ మనం ఎలా పంపించాలి వాళ్ళకి అని ఎప్పుడైనా ఎవరికైనా ఉంటుంది. జనరల్గా చాలా మందికి ఉంటుంది, వెరీ ఫ్యూ పీపుల్కి ఉండదు. వస్తే బాగుండి ఏం పంపిస్తామని ఊరుకుంటారు. చాలా మంది ఏంటంటే 90% ఆఫ్ ది పీపుల్ మన వాళ్ళు ఏదైనా ఇచ్చారని కానీ మనం కూడా ఇస్తే బాగుంటుంది కదా అని వాళ్ళు అక్కడి నుంచి పంపించారంటే మళ్ళీ మన గురించి పంపించడం అంటే అది ప్రాసెస్ తెలియదు. మళ్ళీ ఇది మన ఫోన్ చేసి అందింది చాలా సంతోషం అని మనం అంటాం, వాళ్ళు చాలా సంతోషం అక్కడి నుంచి అంటాం పావుగడి తర్వాత అదే రకంగా ఉంటుంది. ఆ ఇబ్బంది లేకుండా గిఫ్ట్ యాజ్ ఇట్ ఈస్ గా ఇందాక ఆయన చెప్పినట్టు చాలా క్విక్ సర్వీస్ లో కూడా ఇవ్వడం అనేది గొప్ప విషయం. వాళ్ళ నైట్ మనం ఇక్కడ ఇస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి తీసుకోవడం, ఇట్లా గిఫ్ట్ షేర్ అనేది గిఫ్ట్ మీన్స్ ఇట్స్ నాట్ జస్ట్ గివింగ్ ఏదొక ఇది ఇవ్వటం అని కాకుండా ఒక వస్తువు లాంటిది ఏదో ఇవ్వటం అని కాకుండా దానిలో ఇట్ క్యారీస్ అంటే నిజంగానే మనం ఎవరికైనా ఒక గిఫ్ట్ ఇస్తున్నారంటే ఒక ఆర్ట్ పంచిపెడుతున్నాం అనే అభిప్రాయం మనకు కలగటం చాలా సంతోషం. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు వెబ్సైట్ స్టార్ట్ చేసి దానికి ఇందులో హ్యాపీనెస్ అనే పదానికి బ్రహ్మానందం గారు మీరుంటే బాగుంటుందని చెప్పడం కూడా బ్రహ్మానందం కాకపోతే ఇంకొక ఏ లేకపోతే బీసీ జెడ్ ఎవరైనా కావచ్చు, బట్ వన్ హూ డిస్ట్రిబ్యూట్స్ హ్యాపీనెస్ ఫర్ ది పబ్లిక్ ఈజ్ నెసరీ అనే దానిలో నన్ను మీరు తప్పకుండా రావాలని సెలెక్ట్ చేసుకున్నందుకు ముందు ఈ వెబ్సైట్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ తర్వాత ఈ వెబ్సైట్ ఇంకా ఇంకా దినదిన ప్రవర్ధమానం చెంది మంచి పీక్ పొజిషన్కి రావాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మేము ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే gift2nri.com అని దిస్ ఈస్ ద న్యూ సైట్ వీ హ్యావ్ లాంచ్డ్ అనమాట. దీనికి ముందు యాక్చువల్గా లాస్ట్ 10 years నుంచి మేము ఈ కామర్స్ పోర్టల్ బిజినెస్లో ఉన్నాం. us2guntur.com అని 10 years బ్యాక్ ఇంట్రడ్యూస్ చేసిన పోర్టల్ అనమాట. దాని ద్వారా ఎన్ఆర్ఐ కమ్యూనిటీస్ అందరికి కూడా వీ హ్యావ్ బీన్ ప్రొవైడింగ్ సర్వీస్. అక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ యూఎస్ కానీ యూకే కానీ ఏ కంట్రీస్లో నుంచి అయినా అక్కడ ఉన్న వాళ్ళు ఇండియాలో వాళ్ళకి గిఫ్ట్స్ పంపించడానికి వీలుగా ఆ పోర్టల్ని డిజైన్ చేయడం జరిగింది, విచ్ ఇస్ రన్నింగ్ వెరీ సక్సెస్ఫుల్లీ. సో లాస్ట్ 10 years నుంచి మోర్ దాన్ 2 lakh+ ఎన్ఆర్ఐ కస్టమర్స్ మీకు సర్వీస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు యాక్చువల్గా డాక్టర్ బ్రహ్మానందం గారి చేత లాంచ్ చేయబడిన గిఫ్ట్ పోర్టల్ ఏంటంటే gift2nri.com అనేది. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇండియాలో ఉన్న కస్టమర్స్ యూఎస్ కానీ యూకే కానీ కెనడా కానీ వాళ్ళకి గిఫ్ట్స్ పంపించడానికి వీలుగా డిజైన్ చేస్తాం.